హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీస్. 100 SFT కి మెటీరియల్ ఎస్టిమేషన్ అండ్ కాస్ట్ గురించి వీడియో అండి ఇది. 100 SFT గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో బట్టి మీకు ఏ రకంగా ల్యాండ్ ఉన్నా సరే మీ ఇంటికి సంబంధించిన కన్స్ట్రక్షన్ మెటీరియల్ ని ఎస్టిమేట్ చేసుకోవచ్చండి. మీరు 100 SFT కి నేను మెటీరియల్ ఎంత అవుతుంది, దానికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది చెప్తానండి. దాన్ని బట్టి మీరు మల్టిపుల్ చేసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు మనకి ఎలాంటి స్థలం ఉన్నా గానీ యార్డ్స్ లో ఉన్నా, సెంట్స్ లో ఉన్నా, గుంటల్లో ఉన్నా గానీ దాన్ని SFT లో కన్వర్ట్ చేసుకోవాలి. కన్స్ట్రక్షన్ చేసే టైంలో ఎంత SFT లో ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది అనే దాని మీదే బేస్ అయి నడుస్తుందండి. మన స్థలం సెంట్లలో కొలిచిన, గుంటల్లో కొలిచిన ఫైనల్ గా యార్డ్స్ లో కన్వర్ట్ చేస్తారనమాట. యార్డ్స్ అంటే గజాలు అనమాట. మీకు ఎన్ని గజాల స్థలం ఉందో చూసి దాన్ని 9తో మల్టిపుల్ చేస్తే SFTలు వస్తాయన్నమాట. ఉదాహరణకి మీకు 100 గజాల స్థలం ఉందనుకుందాం, 100 × 9 900 SFT ల్యాండ్ ఉన్నట్టు మీకు. అదే విధంగా ఒక గుంట స్థలం ఉందనుకుంటే ఒక గుంటకి 121 యార్డ్స్ అండి, ఇంటూ 9 వేసుకుంటే 1089 SFT వస్తుంది. కొన్ని ఏరియాలో సెంట్లో కొలుస్తారు కదా, 2 సెంట్లు ఉందనుకుందాం, 96.8 గజాలు అవుతుంది. 96 అనుకుంటే 96 × 9 వేసుకుంటే 864 SFT అవుతుంది అనమాట. ఇట్లా మనకి ఏ రకంగా మన ఏరియాని బట్టి ఏ రకంగా ల్యాండ్ ని మనం కొలుచుకున్నా గానీ దాన్ని SFT లో కన్వర్ట్ చేసేయాలి అడుగుల్లోకి లాస్ట్ కి. ఇప్పటి వరకు చెప్పిన వివరాలతో మీకు ఎంత స్థలం ఉందో దాన్ని SFT లో కన్వర్ట్ చేసేసామండి. ఇప్పుడు నేను 100 SFT కి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే ప్రజెంట్ 2024లో ఏ మెటీరియల్ ఎంత కావాలి, ప్రస్తుతం వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయో చెప్తాను. దాన్ని బట్టి మీకున్న స్థలంలో ఇల్లు కడితే ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఉదాహరణకి ఇప్పుడు నేను 100 SFT కి 2 లక్షలు ఎస్టిమేషన్ చేశాను అనుకుందాం. మీకు 900 SFT ల్యాండ్ ఉంటే గనక 9తో 2 lakh ని మల్టిపుల్ చేయాలన్నమాట. 9 × 2 లక్షలు 18 లక్షలు అవుతుంది. అదే 1000 SFT ఉందనుకుందాం, 10తో మల్టిపుల్ చేస్తే 20 లక్షలు అవుతుంది అనమాట. దీని ప్రకారం మీరు లెక్కేసుకోవాలండి. ఇక 100 SFT కి గాను మనం ఎస్టిమేషన్ లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మెటీరియల్ ఎస్టిమేషన్ లోకి వెళ్తున్నామండి. 100 SFT కి గాను సిమెంట్ 40 బ్యాగ్స్ అవసరపడతాయండి. మనకి ప్రజెంట్ మార్కెట్ లో 300 నుండి 500 దాకా మార్కెట్ లో సిమెంట్ కాస్ట్ ఉందండి. నేను ఆన్ అండ్ యావరేజ్ గా 400 రూపీస్ అనుకుంటున్నాను. 40 బ్యాగ్స్ ఇంటూ 400 రూపీస్ 16,000 అవుతుందండి. అదే విధంగా శాండ్ వచ్చేసి ఒక యూనిట్ పడుతుందండి 100 SFT కి గాను. యూనిట్ 2500 లెక్కేసుకుందాం, 2500 రూపాయలు శాండ్ కి వచ్చేసి. స్టీల్ 100 SFT కి గాను అరటన్ను సరిపోతుందండి. టన్ను 60,000 చొప్పున చూసుకుంటే 30,000 అరటన్నుకు గాను స్టీల్ కి అవుతుందండి. అదే విధంగా బ్రిక్స్ 100 SFT కి గాను 1300 బ్రిక్స్ పడతాయండి, రెడ్ బ్రిక్స్. మనకి ఒక పీస్ వచ్చి మనం 10 రూపీస్ లెక్కేస్తున్నాను నేను ఇక్కడ ఎస్టిమేషన్. 13,000 ఇటుకలు కావాలండి. అదే విధంగా కంకర్ చూసుకుంటే కనుక 100 SFT కి గాను 6 టన్స్ పడుతుందండి. టన్ను 1000 రూపీస్ లెక్కేస్తాను నేను ఎస్టిమేషన్. 6,000 రూపాయలు కకరకు అవుతుంది. ఫ్లోరింగ్ వచ్చేసి 100 SFT కి గాను 130 SFT పడుతుంది. ఇన్స్టాలేషన్ తోటి పర్ SFT వచ్చేసి 100 రూపాయలు ఖర్చు అవుతుందండి మనకి. 130 SFT కి గాను 13,000 రూపాయలు ఫ్లోరింగ్ కి ఖర్చు అవుతుంది. పెయింటింగ్ చూసుకుంటే మనకి 100 SFT కి గాను 20,000 రూపీస్ ఖర్చు అవుతుందండి. ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ చూసుకుంటే గనక 100 SFT కి 35,000 రూపీస్ దాకా మనకు ఖర్చు అవుతుందండి. అదే విధంగా డోర్స్ అండ్ విండోస్ 100 SFT కి గాను 20,000 రూపీస్ నేను ఇదంతా కూడా తంబ్ రూల్ ప్రకారంగా వేస్తున్నాను అనమాట. డోర్స్ అండ్ విండోస్ కి 20,000 అంటే మీరు చిన్న ఇల్లు 100 SFT లో ఇల్లు కట్టుకుంటే 20,000కి డోర్లు రావటం అని కాదు. ఇది 100 SFT కి మినిమం ఎస్టిమేషన్ వేసే రూల్ అనేది దీని ప్రకారంగా వేస్తున్నాను అనమాట. 20,000 రూపీస్ 100 SFT కి గానీ అవుతుంది అనమాట. లేబర్ కాస్ట్ చూసుకుంటే 100 SFT కి నేను పర్ SFT కి 400 రూపీస్ వేస్తున్నాను. 40,000 రూపీస్ పర్ SFT కి పడుతుంది లేబర్ కాస్ట్. టోటల్ గా మనకి 100 SFT కి మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 1,95,500 రూపాయలు పడుతుందండి 100 SFT కి గాను. ఇప్పుడు దాకా నేను చెప్పిన కూడా ఓన్లీ మెటీరియల్ ఎస్టిమేషన్స్ అనమాట. సో ఈ మెటీరియల్ నే మనం మనకున్న SFT తోటి ఆ నెంబర్ తోటి మల్టిపుల్ చేయాల్సి వస్తుందండి. ఇప్పుడు 100 SFT గాను 1,95,500 రూపాయలు వచ్చింది కదా, మీకు 1000 SFT ఉందనుకోండి, 10 × 1,95,500 మల్టిపుల్ చేసుకుంటే మీకు 19,55,000 రూపీస్ వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి కామన్ గా కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయన్నమాట. అవి ఏంటంటే ప్లాన్ గానీ, పర్మిషన్ తెచ్చుకోవడం గానీ, బోర్ గానీ, బేస్మెంట్ గానీ, సీలింగ్, వుడ్ వర్క్, గేట్, ట్యాంక్, ఫౌండేషన్ వర్క్, ఇవన్నీ కూడా వీటిని మల్టిపుల్ చేయడానికి లేదనమాట. ఇప్పుడు నేను లాస్ట్ లో చెప్పిన లిస్ట్ అంతా కూడా మల్టిపుల్ చేయడానికి అవ్వదు. అంటే ఎస్టిమేషన్ రాంగ్ అవుతుంది అనమాట. ఈ కామన్ ఎక్స్పెన్సెస్ కి ఓన్లీ మెటీరియల్ కే మనం మల్టిపుల్ చేసుకుంటే కరెక్ట్ గా వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఎన్ని గజాల్లో, 100 గజాల్లో ఉన్నా, 150 గజాల్లో ఉన్నా, సెంట్లలో 2 సెంట్లో ఉన్నా, 3 సెంట్లో ఉన్నా, మీ స్థలం ఎంత ఉన్నా సరే ఈ రకంగా యూనిట్ లో కొడతారు కదా కొన్ని చోట్ల, అలాగైనా సరే మీ స్థలం ఎంత ఉన్నా సరే ఈ రకంగా మనం ఎస్టిమేట్ చేసుకుంటే మనకి ఎస్టిమేషన్ అనేది వచ్చేస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఎస్ఆర్ ప్రాపర్టీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.